ఎవడ్రా ఫోను? అరే 1 2 1 1 and 2 come on turn around 1 2 3 4 1 2 3 4 1 and 2 and 3 and 4 yeah correct come on go and now turn back హాయ్. boys continue 1 2 come on Jirafi come on okay girls and boys you guys continue okay నేను ఇప్పుడే వస్తాను. ఏంట్రా రెచ్చిపోతున్నారు? నేను ఎవరో తెలుసా? ఆడుతున్నావుగా మైకేల్ జాక్సన్ చెల్లివా? కాదు, కత్తి, వైజాగ్ కత్తి. అయ్య బాబోయ్, కత్తంట్రా. నేను ఇంకా లాలీపాప్ అనుకున్నాను. ఓ యాక్షన్ ఆపు. నాతో పెట్టుకున్నావంటే సర్రని కట్ అయిపోద్ది పీక. అబ్బా అయితే పెట్టుకోవాల్సిందే. ఏయ్, మాటలతో చెప్తే అర్థం కదా? నువ్వు అలా ఆడుతూ ఉంటే నిజంగా మాకు ఏమీ అర్థం కావట్లేదు పాప. నీలాంటి కుక్కలకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు. ఆగురా, నువ్వు అక్కడే ఉండను, వస్తున్నా. నాకు అమ్మా వద్దమ్మా, వాళ్ళు అసలే శంకర్ బాబాయ్ మనుషులు, పొట్టి రౌడీ విధవలు, వాళ్ళ జోలికి పోవద్దమ్మా. ఆంటీ, వీళ్ళు ఇళ్ళకే వదిలేస్తే ఎవరిని ప్రశాంతంగా బతికినెవరు? చెప్తా అమ్మా, నా మాట వినమ్మా. ఓయ్, నీలో శంకర్ గాడ్ అంటే ఎవడ్డు? శంకర్ గాడు కాదు, శంకర్ బాబాయ్. అదే బే, శంకర్ బాబాయ్ గాడు ఎవడ్డు? అయినా ఈడ ఉండడు, మేమందరం ఉన్నాం కదా. అయినా బాబాయ్తో నీకేంది, నాతో మాట్లాడు. ఏంటి బే, నేను నీతో మాట్లాడాలా? నేను చెంచగాళ్ళతో మాట్లాడలే. చెప్పు, ఎక్కడ? కొత్తపేట, షేక్పేట, దూల్పేట, అమీర్పేట, గండిపేట, ఎక్కడ బే ఆ శంకర్ ఉండేది? పోనీ ఫోన్ నంబర్ ఏమన్నా ఉందా వాడికి? ఏం మాట్లాడుతుందా నా పోరి? ధమాక్ ఖరాబ్ అవుతుంది. ఏయ్, ఏంట్రా ఫోన్ నంబర్ అడిగితే మాట్లాడవో? రేయ్, ఊరి ఆగలేకపోతుంది, బాబాయ్ నెంబర్ చెప్పు. పర్లేదు చెప్పరా. యహే, ఇదేనా? వీడొకడు. ఆడి పని అయిపోయిందా? ఆడి పని కాదురా, నాతో పెట్టుకుంటే నీ పని అయిపోద్ది. ఎవరు మాట్లాడేది? రేయ్, కత్తిన్రా, వైజాగ్ కత్తిన్రా నేను. ఆహా, అట్టి పని గుర్తేం కాదు మనబడే. నా పేరు వినగానే పోసుకున్నట్టున్నాడు, కట్ చేశాడు. అయినా వాడితో ఫోన్ లో కాదు, డైరెక్ట్ గా తేల్చుకుంటాను. ఎక్కడ్రా వాడి అడ్రస్? బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12. ల్యాండ్ మార్క్ చెప్పహే. శంకర్ బాబాయ్ పెద్ద ల్యాండ్ మార్క్. నువ్వు ఆడికి వెళ్ళు, తీసుకెళ్తారు. ఆహా, చా చూద్దాంలే. రే ఫిషా, ఇది ఇంత ఈజీగా మన ఇంటికి వస్తుంది అనుకోలేదురా. అవునా? పడిపోయిందిరా. అయ్య బాబోయ్. శంకర్ అంటే నువ్వేనా? తప్పహే. ఆ పండిట్ గారు ఏదో ₹1 ఎక్కువ ఇస్తున్నాడు కదా అని నాకు రివర్స్ అవ్వక హోమం అయిపోతావు. శంకర్ అంటే నువ్వేనా? అసలు నీకు బుద్ధుందా? ఓ నలుగురిని వెనకేసుకుని తిరిగితే పేద రౌడీ అయిపోతావా? నేనెవరో తెలుసా? కత్తి, వైజాగ్ కత్తి. నాతో పెట్టుకోకు. ఇదిగో హోమం, ఎవరో పాప ఎంటర్ అయిందయ్యా, నీకు మళ్ళీ ఫోన్ చేస్తే పెట్టి. అమ్మా, ఒక పక్క చెవు ఫోన్తో బిజీగా ఉంది, కనపడుతుంది కదా. ఇంకో పక్క నువ్వు క్రైమ్ న్యూస్ లాగా మాట్లాడేస్తున్నావు. మరి ఈ చెవుకి కనపడద్దు? ముచ్చటగా ఉన్నావు. నీలాంటి కూతురు నాకుంటే బాగుండు అనిపిస్తుంది. నాకు అక్కడే కొడుకులే. అది సరే కానీ కొంచెం స్పీడ్ తగ్గించి నీ ప్రాబ్లం ఏంటో కూల్గా చెప్పమ్మా. నా పేరు మల్లీశ్వరండి, డాన్స్ టీచర్ని. ఆనంద్ నగర్ లో మీ ఇంటి పక్కింట్లో డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే మీ కుర్రాళ్ళు మమ్మల్ని డాన్స్ చేయనీయకుండా అల్లరి చేసి డిస్టర్బ్ చేస్తున్నారు. చిచి, అలాంటిదేం లేదండి. అన్నట్టు ఆ పక్కిల్లు అంటున్నావు, మా సుబ్బారాగడిలా? అవును సార్. అది చాలా చిన్నదిల్లే, పైగా 10 మంది పిల్లలతో డాన్స్ ప్రాక్టీస్ అంటున్నావు. చూడు సరిపోద్దు. అది ఛానల్ వాళ్ళు. సరే ఎన్ని రోజులు ఉంటున్నా? రేపు సెమీఫైనల్ సార్. గెలిస్తే గెలిస్తే ఏంటి, డెఫినెట్ గా మేమే గెలుస్తాం. ఇంకో 10 days లో ఫైనల్ సార్. ఏమైతే
ఆ సుబ్బారావు కూడా కొంప ఏం సరిపోద్ది కానీ ఆ పక్కిల్లు చాలా పెద్దది, మీ ప్రాక్టీస్ సరిగ్గా సరిపోద్ది, అందులో ఉండండి. సార్ ఏంటాడు చూస్తున్నా, అది మనిల్లే. నువ్వు ఆ పిల్లలతో గంతులేయడానికి కరెక్ట్ గా సరిపోద్ది. ఎల్లో బాబాయ్ మరి అబ్బాయి, అర్జెంటుగా ఫోన్ చేసి మన వాళ్ళకి ఖాళీ చేయమని చెప్పు. అది చేయముందో ఇదిగో అమ్మాయి, నీకు ఏ రకమైన హెల్ప్ కావాలన్నా మొహమాట పడకుండా డైరెక్ట్ గా ఈ బాబాయ్ దగ్గరికి వచ్చాయి. రేయ్ పోరా. బాబాయ్ అడ్డుపడకుండా ఉంటే దీని సంగతి చెప్పేవాడ్రా. నాతో పెట్టుకోవద్దని చెప్పానా? ఎలా ఉంది? సర్రని దిగిందా? ఏ నీ యప్ప. Come on, boys. ఈ పోర్తో మనకి ఏంటి ఇంత చండాలంగా ఉంది? ఏంటి ఇంత చండలుగా ఉంది? అమ్మో ఓకే, come on, boys and girls. నీ స్టైల్లో నేను చెప్తా. 1 2 3 గో. భయపడు, ఇక్కడ చూడు. ఎరా, నేను వెనక్కి నుంచి తోస్తుంటే నువ్వు ముద్దు నుంచి బిల్టప్పా. రేయ్ నిన్ను, రేయ్, ఆగు. అక్క, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని ఎక్కడో చూసినట్లేదు. గుర్తొచ్చింది, అదే అక్క. ఆ రోజు బస్ లో వచ్చేటప్పుడు పేపర్లో చదివామి 10 రోజు పార్టీ అతంది. ఇప్పుడు అర్థమైంది నాకు. ఆ జంపింగ్ పార్టీ ఈ ఇంట్లో గుండాగాడు ఇద్దరు ఫ్రెండ్స్. గవర్నమెంట్ సొమ్మంతా నొక్కేసి 50-50 పనిచేసుకున్నారు. ఏయ్ ఆప్తావా? పాపం ఆయన నన్ను కూతుర్లా ఫీల్ అయిపోయి అంత చిన్నింట్లో ఏం ప్రాక్టీస్ చేస్తారు, మా ఇల్లు పెద్దది ప్రాక్టీస్ చేసుకోండి అని ఇస్తే ఆయనకి ఈయనకి లింక్ ఎడతావా? ఈ విషయం శంకర్ బాబాయ్కి తెలిస్తే షూట్ చేసి పడేస్తా. అక్క, ఈ లగేజ్ ఎక్కడ పెట్టాలక్క? నా నెత్తి మీద పెట్టా. ఏంట్రా చిచ్చుబుడ్లు వెళ్ళిపోయే మొహం మాడిపోయిన మతాబులు అయిపోయిందంటే? లేకపోతే ఏంటి బాబాయ్, ఆఫ్టర్ ఆల్ ఆడపిల్ల కోసం మా పరువంతా తీసేసావు. రేపు పొద్దున ఆ బస్తీలో మమ్మల్ని ఎవడైనా లెక్క చేస్తాడా? ఆ సత్తిగాన్ని ఆడు ఏసేసాడా లేదా? ఆ? ఈడెవడరా జింబాబే క్రికెట్ టీంలో బంతులు అందించేవాళ్ళగా ఉన్నాడు? మన బెనర్జీని వేసేసింది వీడే బాబాయ్. లంక పొగాకు చుట్టంత లేవు, అంత పెద్ద ఉన్నట్టేసే. లేదన్నా, నాకు తెలియదన్నా. ఏంటే నాకు తెలియదన్నా. ఏంటో నాకు తెలియదన్నా. చెవరకా వేయడానికి వెళ్ళబోయే ముందు మేము కూడా అంతే పెద్ద పోజు కొట్టుకుంటూ వెళ్తాం. వేసేసిన తర్వాతే ఎవరికైనా దొరికిపోతామని పాతంగా మీరు గొడ్డులాగా నా తెలియదన్నా, నేను తెలియదన్నా, నా తెలియదన్నా అని ఒడిగిపోతుంటావు. నువ్వేం భయపడకు. అసలు నీ పంతరం ఏంట్రా? బెనర్జీని ఎలా వేసేసావో చెప్పమంటున్నా నీ యప్ప. అదిరా ఈడు అరుపుకి ఈలాగే ఆడు గుండాకి చచ్చిపోయి ఉంటాడు కదరా. చెప్పరా. ఎలా వేసావా? No, I'm steady. I'm steady, baby. మంచి కరెంట్ మీద ఉన్నట్టున్నావు. ఈ పరిస్థితులు ఎక్కడ పోతున్నా? Hi, Dad. How are you? నేను బాగానే ఉన్నాను. నేను లేచుకుని ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతున్నా. నా ఫ్రెండ్స్ నీకు ఇంట్రడ్యూస్ చేయలేదు కదా, ఇది యాహూ.
ఇది గూగుల్, ఆ. ఇది హాట్ మెయిల్. అబ్బు వీళ్ళ యాక్సెస్ చాలా స్పీడ్ డాడ్. ఆహా, నువ్వు వాళ్ళ గురించి అంతేం చెప్పక్కర్లా, వాళ్ళని చూస్తుండని తెలిసిపోతుంది మంచి అప్పనా బజార్లని. అది సరే గానీ ఇంతకీ ఎక్కడికి? ఈ రోజు మా పబ్ కి ఫ్రెష్ ఈమెయిల్స్ వచ్చాయి, నేను చెక్ చేసి వస్తా. ఈమెయిల్ చెక్ చేయడానికి పప్పు దాకేందుకురా? పెద్దాపురం మన బ్రాంచ్ వాడికి ఫోన్ చేస్తే మొత్తం వెబ్సైటే పంపిస్తాడు. డాడ్, నా ఐడిలోకి వచ్చి రా నన్ను చూడు అనే ఈమెయిల్ చూసి బోర్ కొడుతుంది డాడ్. అందుకే ఫ్రెష్ ఈమెయిల్ చూడడానికి వెళ్తున్నాను. బాయ్ డాడ్, సీ యు. ఏయ్, ఏంటి ప్రాబ్లం? మన గ్యాంగ్ లో బెనర్జీ వేసేసాడు బాబు. ఇది లేటెస్ట్ స్టైల్. పాస్వర్డ్ ఓపెన్ అవ్వకపోతే ఫైల్ డీకోడ్ చేసి పడాలి. తీసుకో. Come on, babes. బాటిల్ ఓపెనర్కి పిస్తోల్కి నీకు తేడా తెలియదురా ఏదో నాకు కూడా. అని ఆడేసే గెలవాలని ప్రతి ఆట సై